ఈ కైలాస ప్రాంగణంలో సర్వేశ్వరుణ్ణి వేదమంత్రోచ్చారణలతో అర్చించాల్సిందిగా మెదక్ జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీ సామగోపానంద వేద మహావిశ్వవిద్యాలయం విద్యార్థులను కోరుతున్నాం. शन्नो मित्रशं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु श्रीगुरुभ्यो नमः. ॐ श्रद्धयाग्निः समिध्यते श्रद्धया आहूयते हविः श्रद्धां भगस्य मूर्धनि वचसा वेदयामसि इदं श्रेष्ठं ज्योतिषां ज्योतिरुत्तमं विश्वजिद्धनजिदुच्यते बृहत् विश्वभ्राट्भ्राजो महि सूर्यो दृश उरुप्रप्रथे सह ओजो अच्युतम् उद्वयं तमसस्परिस्व पश्यन्त उत्तरम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम्. అరేంజ్మెంట్స్ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఈవెన్ ఫ్లవర్ అరేంజ్మెంట్స్ కానీ ఇవన్నీ కానీ చాలా బాగున్నాయి. దిస్ ద ఫస్ట్ టైం నేను వచ్చింది. సో ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మన ముందుకు రాబోతున్నారు బాపు శాస్త్రి బృందం. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. తొలి పలుకుల సిరి తుది మిగిలేడి గురి మలగా మారిన మగిమ ఇది. తొలి పలుకుల సిరి తుది మిగిలేడి గురి మలగా మారిన మగిమ ఇది. తలపై వేరే కుల కమలమ్మున తళతళలాడెడి తత్వమిది. తళతళలాడెడి తత్వమిది. శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆదిజ్యోతియే హరలింగమ్మై నాదస్పందన నగజయైనది.
ఆదిజ్యోతియే హరలింగమ్మై నాదస్పందన నగజయైనది తలపులు పలుకులు మలగిన కొన ఇది ఇలా కైలాసమే నిలచినది ఇలా కైలాసమే నిలచినది శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది శివశక్తిమయం శ్రీచక్రమిది నవవలయాత్మక నగరాజమిది ఫ్లవర్ డెకరేషన్ అవన్నీ చేయడానికి మనసుకు చాలా సంతోషంగా ఉంటుంది. దీపాలు వెలిగించాలి అంటే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామో. ఈ నిర్వహిస్తున్న భక్తి టీవీ వాళ్ళకి నిర్వాహకులకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఎవ్రీ ఇయర్ కొనసాగాలని వేడుకుంటున్నాం. భక్తి టీవీ కోటి దీపోత్సవ వైభోగం గురించి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. పరమేశ్వరుని యొక్క విభూతి కార్తీక మాసము. ఇటువంటి కార్తీక మాసములో భక్తి టీవీ అమేయముగా 4 సంవత్సరములుగా ఈ మహాద్భుతమైనటువంటి కోటి దీప మహోత్సవాన్ని కన్నుల పండువగా హృదయానందముగా సాక్షాత్తు కైలాసమును ఇలలో దింపినట్లుగా నిర్వహిస్తూ ఉండటము జగద్విదితమైనటువంటి అంశము. ఇటువంటి ఈ సందర్భములో మహాత్ములు, తపస్సులు, యోగులు, పుణ్యాత్ములు, ధీమంతులు, పండితులు, విద్వాంసులు, కవులు, సజ్జనులు, సత్పురుషులు, పతివ్రతామతల్లులు ఇలా అనేక విధములుగా పౌరులు అనేకములుగా లక్షోపలక్షలుగా ఇవాళ తిలకిస్తూ ఇక్కడ వేలాదిగా ఏకత్రితమై ఆనందమును అనుభవిస్తూ ఈ కోటి దీప మహోత్సవాన్ని ఈ మహా ఉత్సవములో ఉత్సవః అన్నారు. ఏమిటి ఉత్సవము అంటే? ఉన్నతమైన సవహ అంటే యజ్ఞము అని అర్థము. ఇది మానవుడు ఉత్సవ ప్రియుడు. ప్రతి కార్యము ఉత్సవమే, ప్రతిదీ ఒక యజ్ఞమే. అహం బ్రహ్మ, అన్నంచ బ్రహ్మ, భోక్తా చ బ్రహ్మ అన్నాడు. సర్వము బ్రహ్మమయము అని భావించేటువంటి ఉదాత్తమైన సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో మనమందరం పుట్టినాము. అందువలన ఇటువంటి మహోత్సవము, కోటిదీప మహోత్సవములో పాల్గొంటూ ఉన్నటువంటి వారందరూ స్త్రీలైనా పురుషులైనా మహనీయులైన మాన్యులైన సామాన్యులైన అసామాన్యులైన అందరూ కూడా పుణ్యాత్ములే. మానవుల యందు భేదము చూడటం అన్నది మనకు తెలియని ఆత్మవిద్య. అందువలన అటువంటి విశాలమైన తత్వములో ఇవాళ మనము దీపమును వెలిగించుకుంటూ ఉన్నాం. ఈ కోటి దీప మహోత్సవము ఎంత మహోన్నతమైనది అంటే శ్రీ నరేంద్ర చౌదరి గారి మనస్సులో ఏ శుభ ముహూర్తమున ఈ ఆలోచనము అమృతప్రాయమై వెలసినదో గాని ఇది మహాద్భుతమైనటువంటి సంకల్పం. కైలాస మహాసన్నిధానమున పరమేశ్వరుడు ఆనందమూర్తి అయి మనల్నందరినీ ఇవాళ ఈ కార్తీక మాస విశేష సన్నివేశములో ఈ సన్నివేశములో పాల్గొనుతున్నటువంటి అందరినీ కూడా అనుగ్రహించుగాక. పరమేశ్వరుడు ఈయన విభూతి ఏమున్నది? ఆయన ఒకే ఒక పద్యము చెప్పి నేను నా ప్రసంగమును, ఈ సంగీత ప్రసంగమును ఉపసంహరిస్తూ ఉన్నాను. తర్వాత మహనీయులు, స్వాములు, పీఠాధిపతులు, యోగి పుంగవులు పిచ్చేశారు ఈ వేదికకు. అందువలన ఆయన త్రిపురాసుర సంహారములో ఒక అద్భుతమైనటువంటి ఒక పద్యము మహాద్భుతమైనది ఉన్నది. ఆయన ఎటువంటి వాడయ్యా పరమేశ్వరుడు? జలరాశి మేఖలావలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. జలరాశి భూభాగమంతా కూడా రథమైనది. జలరాశి మేఖలావలయంబు రథమయ్యే రవియు చంద్రుడు చక్రంబులైరి. శారద జ్యోత్సనా ప్రసాదం
బునకు. అటువంటి త్రిపురాసుర సంహారి ఈ త్రిపురములో ఏమిటి అంటే ఆధ్యాత్మిక, ఆధిభౌతిక, ఆధిదైవికములైనటువంటి త్రిపురములను సంహరించేటువంటి మహనీయుడైనటువంటి స్వామి ఈ కార్తీక దీప మహోత్సవము నాడు, ఈ కార్తీక మాస సన్నిధానమున కోటి కోటి దీపోత్సవము నాడు మనల్నందరినీ కూడా అనుగ్రహించుగాక. వందే శంభుం ఉమాపతిం అని పునః మళ్ళీ మొదటి మాటను మనము ఒక్కసారి చెప్పుకుంటూ ఆ పరమేశ్వరునికి మనము నమోవాకములను సమర్పించుకుంటూ పరమేశ్వరునికి నమస్కారములను, కోటి కోటి నమస్కృతులను దీపము రూపముగా మనము సమర్పించుకుంటూ దీపజ్వలనము చేత సర్వ పాపములను మనము హరించుకుంటూ, పాపము వెళితే గాని పుణ్యానుసంధానము కుదరదు. అందువల్ల త్రైలోక్య తిమిరాపహం దీపజ్యోతిర్నమోస్తుతే, అటువంటి దీపజ్యోతికి నమస్కారములను అర్పిస్తూ స్వాములకు, మహనీయులకు, పీఠాధిపతులకు స్వాగతము పలుకుతూ జయోస్తు. ఇటువంటి శుద్ధ సంకల్పమునకు శ్రీకారము చుట్టినటువంటి నరేంద్ర చౌదరి దంపతులకు, భక్తి టీవీ యాజమాన్యమునకు, వర్గమునకు, ఆయన ఒక పరమశివుని వలె భావిస్తే మన నరేంద్ర చౌదరి గారు ఆయనకు నందీశ్వరుడి వలె, రఘుబాబు ఆయన ఆలోచనలకు ఆకారమును చుడుతూ ప్రాకారమును రచిస్తూ ఉన్నటువంటి వ్యక్తి. వీరందరికీ కూడా నేను ఆశీర్వచనములు తెలియజేస్తూ జయోస్తు. శివాయ నమః. భక్తి టీవీ వాళ్ళు ఈ ప్రోగ్రామ్ని ఇంత దిగ్విజయంగా ప్రతి సంవత్సరం చేస్తూ జనం అందరికీ చూసే అవకాశం కలిగిస్తూ ప్రసారం చేయడం, ఇంత బాగా చేయడం, భక్తి టీవీ జిందాబాద్, అందరూ ఆ మాటే అనుకోవాలండి. జయ